హాయ్ ఫ్రెండ్స్, మీ విషయాలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఇప్పుడు గుంత పొంగనాలు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఆ పిండిలో సాల్ట్ కొంచెం, చిటికెడు పసుపు వేసుకోవాలి, 2 పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఒక 5-6 కట్ చేసి వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. పిండిని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందు రోజు గ్లాస్ మినపప్పు నానబెట్టుకోవాలి, 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. అదే గ్లాస్తో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి, బాగా నాననివ్వాలి. తర్వాత వేరే గిన్నెలో 1/4 కప్పు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ దోసపిండి వేసుకుంటాము. అప్పుడే అటుకులు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టేసుకొని మన దోసపిండితో పాటు అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మార్నింగ్ దోసపిండిలో నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. గుంట పొంగనాలు ప్లేట్ పెట్టేసుకొని ఆ గుంట పొంగనాల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి కూడా వేసుకోవాలి. మనం పిండిలో ముందుగానే అన్నీ కలిపి ఉంచేసుకున్నాం కాబట్టి వేసేసుకొని అటు ఇటు గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా గుంట పొంగనాలని కాలనివ్వాలి. కొంచెం నోరుకేమి తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగా టేస్ట్గా తినొచ్చు. దీంట్లో పల్లీల చట్నీ, కారపొడి, టమాటా చట్నీ ఏదైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది. కొన్ని చోట్ల గుంట పునుగులు అని కూడా అంటారు, కొన్ని చోట గుంట పొంగనాలు అంటారు. ఒక్కొక్క ప్లేస్ని బట్టి పిలుస్తూ ఉంటారు. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.